ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత విద్యుత్తు అవసరాలకు అనుగుణంగానే ఛత్తీస్గఢ్తో తమ ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుందని విద్యుత్తు శాఖ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్కు ఆయన లేఖ రాశారు. 2003లో కేంద్ర ప్రభుత్వ విద్యుత్తు చట్టం ప్రకారం పీజీసీఐఎల్ నిబంధనలకు లోబడి ఒప్పందాలు జరిగినట్టు వివరించారు. కొంతమంది మహానుభావులు ఏందో వెతికి పట్టుకున్నాం మేమని చెప్పి రోజు రోజుకు తెలంగాణ ఎట్లయితే విద్యుత్ రంగంలో విజయం సాధిస్తుందో ఆ ఈర్ష్యతోని ఒక కుట్ర బుద్ధితోని ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేసి రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని ఏ రంగంలో అయితే కేసీఆర్ గారికి మంచి పేరు వస్తుందో దాంట్లోనే ఏదో ఆ ప్రజల్లో అనుమానాలు నీడలు సృష్టించాలని ఒక చిల్లర ప్రయత్నం చేసి ఆరోపణలు చేశారు తప్ప ఇందులో వాస్తవం లేదు, నిజం కాదు ఇది అనే విషయాన్ని కూడా వారికి స్పష్టంగానే చెప్పడం జరిగింది. అదేవిధంగా యాదాద్రి పవర్ ప్లాంట్ విషయంలో అసలు వారు చేసే వాదనకు సహేతుకత లేదు, అర్ధరహితమైన వాదన, మూర్ఖపు వాదన. ఒక విద్యుత్ ప్లాంట్ నిర్మాణం జరగాలంటే మొట్టమొదటిగా ప్రాథమికంగా ఉండాల్సిన 4 ప్రధానమైన. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.